ఈ రోజు రంజాన్ 18వ రోజు పొద్దున్నే లేసి స్నానం చేసి రెడీ అయిపోయాను. మేడం అయితే ఫోన్ చేసింది బండి స్టార్ట్ చేయమని. పొద్దున్నే లేసి ఫోన్ చూస్తే మేడం అయితే లొకేషన్ అయితే పెట్టున్నది. రాత్రి పనుకున్నప్పుడు నెట్ ఆఫ్ చేయాసా పొద్దున్నే నెట్ ఆన్ అవగానే లొకేషన్ అయితే వచ్చింది. ఇంకా మేడం ఇక్కడికి పోవాలని చెప్పి లొకేషన్ అయితే పెట్టుకున్నా. లొకేషన్ పెట్టుకోగానే మేడం అయితే వచ్చింది. మేడం తీసుకుని లొకేషన్ ఇచ్చిన లొకేషన్ అయితే వచ్చేసాను. అక్కడ నుంచి ఇంటికి రాగానే మేడం అయితే నా రూమ్ ముందర ఈ కట్టి అయితే పెట్టింది. సౌదీ మొత్తం ఊడిపించదు ఎట్టో నాకైతే అర్థం కావడం లేదు. ఎలాగో కంప మీద గుడ్డేసినాం, చినిగిపోకుండా చిన్నగా లాక్కోవాలి కదా, అందుకే దాన్ని తీసుకొని రూమ్ లో అయితే పెట్టేసినా. ఇంకా మేడం ఏం చెప్తే అది చేయాలి. జమియాలో సామాన్లు కావాలంటే తీసుకొని ఇంట్లో అయితే ఇచ్చేసిన. మళ్ళీ మతం బొమ్మన్నారు. నేను తోఫిక్ బై అయితే వెళ్ళి మతం అయితే తీసుకొచ్చి ఇంట్లో అయితే ఇచ్చేసాను. హోటల్లో తెచ్చిన సామాన్లు వాళ్ళు తినేదానికి, ఇంకా నేను తినేదానికి ఏం చేయలేదంటే నేను చికెన్ అన్నం అయితే చేశాను. కద్దం అయితే ఇంట్లో నుంచి సోర్బా అలాగే సలాడ్ జ్యూస్ అయితే ఇచ్చింది. అజాన్ ఇవ్వగానే బినిమిన ఒక్క పద్ధతి చెల్లిచ్చేసాను. ఫుల్ వీడియో చూడాలనుకుంటే కింద లింక్ ఇచ్చిన ఒకసారి వెళ్ళి చూసేయండి. ఏంది బా చిన్న మేడం తినే గిన్నె కానీ 2 రోజుల నుంచి లేపడం లేదు అనుకుంటానే ఉండ. సాయంత్రం అయితే డ్యూటీ అయితే పడింది. చిన్న మేడం అయితే వాళ్ళ ఫ్రెండ్ ఇంటి కాడికి అయితే వచ్చింది. 1 గంట సేపు వెంకి వెయిట్ చేయి నేను వచ్చేస్తానని చెప్పింది. నిజంగా ఏ ఊరో కాలిపోతుంది ఎందుకన్నానంటే ఆ మాట మేడం 1 గంట చెప్పింది. 1 గంట కల్లా గంట కొట్టినట్టు ఇంటికి అయితే వచ్చేసాము. ఏమో వాళ్ళ ఇష్టం, వాళ్ళ బండి, వాళ్ళు ఎప్పుడైనా వస్తారు. మీరు మాత్రం లైక్ చేసుకోండి.